క్షమించిన అయినా మీ మనసులో ప్రార్థన చేయండి. ఎంసిబా గారి కోసం, వ్యూలా గారి కోసం, విజయమ్మ గారి కోసం, వారి భర్తలు మార్పు చెందాలని, వారి పిల్లలు రక్షణలోకి రావాలని, వారి కుటుంబాలు వెలిగించబడాలని, వారు ఆత్మ సంబంధంగా ఫలించాలని, దేవైనా మీరు ఎక్కడ పెడితే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మా కొరకు ప్రార్థన చేయించండి అని అడిగారు. సంఘం చేస్తున్న ప్రార్థనలు మా కుటుంబానికి వెలుగునిస్తుందని విశ్వాసం వారికి. విశ్వాసంతోనే మనం కూడా ప్రార్థన చేద్దాం. వారి కోసం, వారికి మేలు చేయండి ప్రభు అని అడుగుదాం. వారికి మేలు ఏంటంటే వారు ప్రార్థనకు రావాలి, వారు మారుమనసు పొందాలి, వారి భర్తలు వారి పిల్లలు రక్షణ పొందాలి, యేసుక్రీస్తును దేవుడని అంగీకరించాలి. అదే వారికి దేవుడు చేస్తున్న మేలు. ఆ మేలు కలగాలంటే సంఘం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవైనా మీరు ఎక్కడ అడుగు పెట్టినప్పుడు అక్కడ, ఎక్కడ మోకరించినప్పుడు అక్కడ మా కుటుంబాల కోసం ప్రార్థన చేయించండి చెప్పడం జరిగింది. వారి కోసం మన రెండు చేతులు పైకెత్తి ప్రభువా వారి కుటుంబాలు వెలిగించు ప్రభువాని, వారి కుటుంబాలు వెలిగించు ప్రభువాని, వారి భర్తల మనసు మార్చు ప్రభువాని, వారి పిల్లల మనసు మార్చు ప్రభువాని. స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం.